బిఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న ప్రతి స్టూడెంట్ యొక్క డ్రీమ్ బిఆర్ సిద్ధార్థలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటారు. ఇక్కడ మీకు వస్తున్న డౌట్స్ ఏంటంటే బిఆర్ సిద్ధార్థకి ఎందుకు ఎంసెట్ లేదు, ఎంసెట్ లో ర్యాంక్ వస్తే బిఆర్ సిద్ధార్థలో సీట్ రాదా, ఫీ రియంబర్స్మెంట్ రాదా, ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే ఫీ ఎలా పే చేయాలి, స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఏమేం బ్రాంచెస్ ఎక్కడ ఉంటాయి, ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ఏమైనా రాయాలా, డొనేషన్ సీట్స్ ఉంటాయా, ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని ఏమన్నా సీట్ ఇస్తారా, లేదా అందరు చెప్తున్నట్టే ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఈ కాలేజీని చూస్ చేసుకోవచ్చా, అసలు ఇది కాలేజా యూనివర్సిటీయా, ఎప్పుడు యూనివర్సిటీ అయింది, ఇలా కంప్లీట్ గా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. బిఆర్ సిద్ధార్థ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విజయవాడ గుంటూరు రీజన్ లో అయితే ఇదే టాప్, ఇదే తోపు కూడా. ఇది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, బిఆర్ సిద్ధార్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బిఆర్ సిద్ధార్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇప్పుడు బిఆర్ సిద్ధార్థ కాదు, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ గురించి పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట, మీకు అందరికి అన్ని తెలుసు. కాకపోతే ఇప్పుడు యూనివర్సిటీలో వచ్చిన చేంజెస్ మీకు చెప్పాలి. ముందుగా అసలు యూనివర్సిటీకి ఎంసెట్ ఎందుకు లేదు? సో ఎంసెట్ పరంగా డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కి ఎంసెట్ అనేది ఎలిజిబుల్ ఉండదు. అది గీతం అవ్వచ్చు, విజ్ఞానం అవ్వచ్చు, కేఎల్యూ అవ్వచ్చు, వీటికి ఏటికి కూడా డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కాబట్టి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉండదు. వీళ్ళు అడ్మిషన్స్ అనేవి వీళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ ని బేస్ చేసుకొని కానీ, లేదా డైరెక్ట్ అడ్మిషన్స్ కానీ, మేనేజ్మెంట్ కోటా కానీ, రికమెండేషన్స్ ఏదో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా అయినా చేసుకోవాలి. మరి ఈ ఎస్ఆర్ఎంఏపి, విట్టేపి, ఆదిత్య యూనివర్సిటీ రీసెంట్ గా వచ్చింది. ఆదిత్య యూనివర్సిటీకి కూడా ఎంసెట్ ఉంది కదా, మోహన్ బాబు యూనివర్సిటీ కూడా ఎంసెట్ ఉంది కదా, అంటే అవన్నీ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నమాట, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కాదు, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కి స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ, మనకి ఇక్కడ ఎంసెట్ అనేది ఎలిజిబుల్ లేదు. కానీ ఎంసెట్ ద్వారా సీట్ ఎలా పొందాలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఇక్కడ మనకి బీటెక్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఇవి మనకి బీటెక్ కింద అవైలబుల్ గా ఉండే ఇంజనీరింగ్ కోర్సెస్. ఇకపోతే పిహెచ్డి విషయానికి వస్తే అన్ని ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ లో మనకి పిహెచ్డి అవైలబుల్ గా ఉంది. అలాగే ఎంటెక్ ఇక్కడ అవైలబుల్ గా ఉండే కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇవి ఎంటెక్ కోర్సెస్ అనమాట. వీటితో పాటు మనకి ఎంబీఏ కూడా ఉంది, బిఎస్సి కంప్యూటర్ సైన్సెస్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ, అలాగే బిఏ స్టాటిస్టిక్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మాస్టర్ ఆఫ్ లెజిస్లేటివ్ లాస్ ఎల్ఎల్ఎం కోర్స్ మనకి అవైలబుల్ గా ఉంది. ఇక ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలి అంటే ఏ టెస్ట్ రాయాలి? ముందుగా సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది బీటెక్ జాయిన్ అవ్వాలంటే ఆ ఎగ్జామ్ రాయాలి. అలాగే సిద్ధార్థ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అని కూడా ఉంటుంది, ఎస్పీ క్యాట్ అని, అది ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చేయాలంటే అది రాయాలి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ సాస్ క్యాట్ అని బిఏ, బీకామ్, బిఎస్సికి ఆ ఎగ్జామ్ రాయాలి. లా చేయాలంటే ఎస్ఎల్ క్యాట్ అని సిద్ధార్థ లా కామన్ అడ్మిషన్ టెస్ట్ రాయాలి. అదే పిహెచ్డి చేయాలి అంటే ఇక్కడ సిద్ధార్థ రీసెర్చ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఎస్ఆర్ క్యాట్ రాయాలి. ఇవి అడ్మిషన్స్ టెస్ట్. ఇకపోతే మనం బీటెక్ మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి బీటెక్ ఈ యొక్క S-EEE అనే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటి? సేమ్ ఎంసెట్ ఎలిజిబిలిటీస్ లానే మీకు 17 years అనేవి ఉండాలి. అది కూడా ఎంపీసీలో మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు SEEE అనే ఎగ్జామ్ ని రాయాలి. రాసిన తర్వాత మీకు 50% మార్క్స్ అనేవి మీకు ఇంటర్మీడియట్ లో వచ్చి ఉండాలి. ఏపీ ఎంసెట్ కానీ, టిఎస్ ఎంసెట్ కానీ, జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ బేసెస్ కూడా సీట్స్ ఇస్తారు. మనం మాట్లాడుకుందాం. ఓకే, టెన్షన్ పడదు, మాట్లాడతాను. మేము మళ్ళీ అప్పుడు కామెంట్ పెట్టేస్తున్నారు. ముందుగా ఫీ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ఏ బ్రాంచ్ కి అయినా సరే 1 time అడ్మిషన్ ఫీ ఉంటుంది అన్నమాట. సో మీకు ఆ కాలేజ్ లో, అదేనండి ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం అడ్మిషన్ ఫీ 10,000 పే చేయాలి. ఆ 10,000 నాన్ రిఫండబుల్, మీకు రిటర్న్ ఇవ్వరు. ముందుగా తక్కువ నుంచి వద్దాం. 90,000 ఏంటి పర్ ఇయర్, సెమిస్టర్ కాదండి, 90,000కే ఈ యూనివర్సిటీలో ఈ బ్రాంచెస్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఇకపోతే 1,65,000 అది ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇకపోతే అంతా ఇచ్చే
2,50,000 per year. Computer science and engineering with artificial intelligence and machine learning, artificial intelligence and data science. So 2.5 lakhs అంటే 10 lakhs కి మీరు ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేయొచ్చు. ఇది సిఎస్సి స్పెషలైజేషన్, హాస్టల్ ఫీ కాకుండా ఓన్లీ కాలేజ్ ఫీ, అదే యూనివర్సిటీ ఫీ మాత్రమే. నా సజెషన్, సో నేను ఇవ్వాలి కదా, అన్ని ప్లస్ నెగిటివ్స్ చెప్పుకోవాలి కాబట్టి, ఏదన్నా ఒక చిన్న కాలేజీలో డొనేషన్ కట్టి జాయిన్ అయ్యే బదులు ఇది ఈ ట్రిపుల్ అవ్వచ్చు, ఇవి అవ్వచ్చు, ఆ కాలేజ్ ఫీజు కట్టుకోండి 60,000 70,000 అంటారు. వాటికన్నా ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలో ఈ బ్రాంచెస్ తీసుకోవడం బెస్ట్. మెకానికల్ కానీ సివిల్ కానీ జస్ట్ మీరు 4 lakhs కూడా అవ్వదు, తక్కువనే మీకు సీట్ అనేది వస్తుంది. అండ్ స్కాలర్షిప్స్ ఇస్తారా? మరి మాకు ఫ్రీ రిమెస్మెంట్ రాదు కదా, స్కాలర్షిప్ కావాలి కదా అంటే ఎస్, ఖచ్చితంగా మీకు స్కాలర్షిప్స్ అనేది ఇస్తారు. అది కూడా 30% స్టూడెంట్స్ కి వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు 75% అటెండెన్స్ అనేవి ఉండాలి. అండ్ అదేవిధంగా 7.5 CGPA వితౌట్ బ్యాక్లాగ్స్ మీరు స్కోర్ చేయాలి. అప్పుడే మాత్రమే మీకు స్కాలర్షిప్ వస్తుంది. డిస్కస్ చేద్దాం స్కాలర్షిప్ అమౌంట్ కూడా. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ 2 hours ఉంటుంది. 100 marks కి 30 ఏమో ఫిజిక్స్, 30 ఏమో కెమిస్ట్రీ, 40 ఏమో మ్యాథమెటిక్స్. ఇకపోతే ఎంటెక్ కానీ అండ్ ఎంబీఏ కానీ వీటి పరంగా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం సపరేట్ వీడియో చేద్దాం. ఎంటెక్ కి 80,000 ఉంటుంది పర్ ఇయర్. ఎంసీఏ ఎంబీఏ కూడా 1 lakh వరకు ఉంటుంది. 1 lakh ఉంటే 1 lakh ఫీ. సో మీకు 100% స్కాలర్షిప్ రావాలి అంటే మీకు మీ యొక్క జేఈ పర్సంటైల్ 97% అబోవ్ ఉండాలి, లేదా 1 నుంచి 500 లోపు ర్యాంక్ వస్తే మీరు స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు. అదే సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా మీకు 100% స్కాలర్షిప్ అనేది వస్తుంది. అదే మీకు 70% స్కాలర్షిప్ రావాలి అంటే మీకు పర్సంటైల్, జేఈ పర్సంటైల్ గ్రేటర్ దాన్ 95, లెస్ దాన్ 97 ఉంటే ఎలిజిబుల్ అవుతారు, లేదా 501 నుంచి 2000 లోపు ర్యాంక్ వచ్చి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. అదే 60% స్కాలర్షిప్ కావాలి అంటే మీకు S-EEE అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, ఆ ఎగ్జామ్ లో 1 to 50 లోపు ర్యాంక్ వస్తే మీకు 60% స్కాలర్షిప్ అనేది మీకు వస్తుంది. అండ్ లేదా జేఈ మెయిన్స్ గ్రేటర్ దాన్ 93 ఆర్ లెస్ దాన్ 95 అయితే మీకు 60% వస్తుంది, లేదా 2000 to 4000 లోపు ర్యాంక్ ఉన్నా సరే ఏపీ సెట్ పరంగా వస్తుంది. ఇకపోతే 30% నాకు కావాలి ఇది స్కాలర్షిప్ అనుకుంటే మీకు గ్రేటర్ దాన్ 970 మార్క్స్ వచ్చి ఉండాలి. ఎక్కడ? ఇంటర్మీడియట్ లో ఆర్ సిబిఎస్ఈ +2 అయితే 425 అబౌవ్ వచ్చి ఉండాలి. మాక్సిమం నాకు ఇచ్చిన అప్డేట్స్ కాలేజ్ మేనేజ్మెంట్ మాక్సిమం S-EEE, జేఈ, ఏపీ సెట్ కన్సిడర్ చేసుకుంటాం. ఇంటర్ మీద పెద్దగా పోము అన్నారు అడ్మిషన్స్ అనేవి. ఒకవేళ పోయినా సరే వీటన్నికి ఇచ్చినాక మిగిలిన సీట్స్ అవుతాస్తా ఉన్నారు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 25% అబోవ్ స్కాలర్షిప్ కావాలి అంటే, అబోవ్ కాదు 25% కావాలంటే మీకు S-EEE ర్యాంక్ 201 to 500 లోపు ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 to 90% పర్సెంటేజ్ ఉండాలి. 10,000 to 20,000 లోపు ఎంసెట్ ర్యాంక్ వచ్చినాయి. ఇప్పుడు మాత్రమే మీకు 25% ఇస్తారు. ఇది సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పరంగా డిస్కస్ చేస్తేనే. ఇకపోతే 500 అబోవ్ ర్యాంక్ వస్తే S-EEE లో ఇక్కడ మీకు ఎలాంటి స్కాలర్షిప్ రాదమ్మా, మొత్తం ఫీజు మీరే కట్టుకోవాలి. ఆ 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసేయాలి. అదే సేమ్ పర్సంటైల్ సేమ్ ఉంటుంది, ర్యాంక్ అవ్వచ్చు అన్ని కూడా. అది వచ్చరికి ఐటీ కూడా సేమ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సేమ్ పర్సంటేజ్, కాకపోతే మీకు ఫీ వేరే అవుతుంది. ఐటీ కొంచెం ఫీ తగ్గుతుంది అనమాట. ఇకపోతే ఈసీఈకి డిఫరెంట్ అన్నమాట. సో ఈసీఈకి 100% స్కాలర్షిప్ ఉండదు. ఓకే, ఎందుకంటే 100% స్కాలర్షిప్ టాపర్స్ అంతా సిఎస్సి తీసుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారేమో. మరి ఈసీఈకి 100% స్కాలర్షిప్ వీళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళు ఇస్తుంది ఏంటంటే 75% స్కాలర్షిప్ కావాలి అంటే జేఈలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 95% పర్సెంటేజ్ ఉండాలి. ఎంసెట్లు అయితే 3000 లోపు ర్యాంక్ వచ్చింది. అప్పుడు మాత్రమే ఈసీఈకి 75% స్కాలర్షిప్ ఇస్తారు. అలాగే 50% కావాలంటే S-EEE 1 to 100 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి, లేదా 85 to 95 మధ్యలో జేఈ పర్సెంటేజ్ ఉండాలి, లేదా 3000 to 10,000 లోపు ఏపీ సెట్ ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓకే, 25% స్కాలర్షిప్ కావాలంటే 101 to 500 లోపు S-EEE, 80 to 85% జేఈ మెయిన్స్ ఆ జేఈ అడ్వాన్స్, 10,000 నుంచి 20,000 లోపు ఏపీ సెట్ ఉండాలి. 10% కావాలంటే 501 నుంచి 1000 లోపు S-EEE, 70 to 80% జేఈ అండ్ 20,000 to 40,000 లోపు ఏపీ సెట్ ర్యాంక్ కావాలి. 10% మాత్రమే వస్తుంది. సో ఈ ఏపీ సెట్ పరంగా కూడా చెక్ చేయండి ఒకసారి. సో మీకు ఈసీ ఇంట్రెస్ట్ ఉండి బిఆర్ సిద్ధార్థ అనుకున్నప్పుడు 10,000 to 20,000 ర్యాంక్ వచ్చా కానీ 25% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. అలాగే సివిల్, ట్రిపుల్ ఉన్నాయి కదా, 90,000 మనకి ఏదైతే ఫీ చెప్తున్నామో వాటికి 75% స్కాలర్షిప్ ఓన్లీ జేఈ వాళ్ళకి ఇస్తారు. అది కూడా 90% అబోవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇది యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ 50%
ఏదైతే మనకి స్కాలర్షిప్ ఉంటుందో అది కావాలనుకుంటే S3లో 1 to 500 ర్యాంక్ లేదా 80 to 90% లోపు ఉండాలి, లేదా 10,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. 25% వచ్చేసరికి 501 to 1000 లోపు S3, 75 to 80 లోపు JEE, 10,000 నుంచి 50,000 లోపు AP సెట్ ర్యాంకు, లేదా 10% అనే విషయానికి వస్తే 1000 నుంచి 3,000 లోపు S3, 70 to 75% JEE, 50,000 to 1,00,000 లోపు AP సెట్ 10% మాత్రమే వస్తుంది. సో ఈ బ్రాంచ్ తక్కువ ఫీ, కానీ AP సెట్ మంచి ర్యాంక్ వచ్చినప్పుడు సివిలే చేయాలనుకుంటే మంచి కాలేజ్ వస్తాయి. ఈ సివిలే చేయాలనుకున్నప్పుడు 10,000 ర్యాంకు లేదా 50,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ మీకు రిజర్వేషన్ ఉంటే మటుకి విఆర్ సిద్ధార్థ కాదు, వేరేవి చూస్ చేసుకోండి. రిజర్వేషన్ లేకపోతే విఆర్ సిద్ధార్థ చూస్ చేసుకోండి, ఇది మీకు బెటర్ ఆపర్చునిటీ. ఎందుకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళని అంటే వాళ్ళకి రిజర్వేషన్ పరంగా టాప్ మోస్ట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ దీంతో పోటీ పడే కాలేజీలో వస్తుంది కాబట్టి అవి చూస్ చేసుకోమంటున్నాను. రిజర్వేషన్ లేకపోతే మీకు టాప్ మోస్ట్ కాలేజ్ కాదు, ఈ కాలేజ్ కన్నా చిన్న కాలేజ్ సీట్ వస్తాయి, Tier 2 ఆ కాలేజ్ వస్తాయి. సో వాటికన్నా ఇది జాయిన్ అవ్వడం బెస్ట్. అసలు మాకు ఫీ రియంబర్స్మెంట్ రాదు అనుకున్న వాళ్ళు విఆర్ సిద్ధార్థకి వెళ్ళి జాయిన్ అవ్వడం బెస్ట్. విజయవాడ, గుంటూరు రీజన్ ఉండేవాళ్ళు. అండ్ ఈ స్కాలర్షిప్ అన్ని కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ 30% స్టూడెంట్స్ మాత్రమే వీళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు, అందరికి ఎవరంట. సో మీరు ఎలాగూ గీతం రాస్తారు, గీతం ఎగ్జామ్ రాస్తున్నారు, విట్ ఎగ్జామ్ రాస్తున్నారు, SRM వాళ్ళ ఎగ్జామ్ రాస్తున్నారు, అన్ని యూనివర్సిటీస్ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్నారు, LPU అన్ని రాస్తున్నారు. వాటితో పాటు విఆర్ సిద్ధార్థ కూడా రాయండి మీకు అవకాశం ఉంటే. సో దాన్ని బట్టి మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి అవకాశం చెప్పలేము. మీకు ఎంసెట్ కన్నా ఇదే బాగుండొచ్చాము. ఇంటర్మీడియట్ లో ఒక్కరాడికి 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాయి. ఎంసెట్ లో 100 అబోనో 120 అబోనో మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 160. చూడండి, తను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ తను సబ్జెక్ట్ పోయిందని అనుకోలేదు. తర్వాత మళ్ళీ రివాల్యూషన్ పెట్టుకున్నాడు, తర్వాత సంథింగ్ రాసుకుని మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాడు, వేరే విషయం. నేను జస్ట్ చెప్తున్నాను, 1000 రూపాయలే కదా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాస్తే నీకు ఏమైనా కమిషన్ వస్తుంది అంటూ అసలు డిస్క్రిప్షన్ ఆ లింక్ కూడా ఇవ్వట్లేదు, చూసుకుని కావాలి. మీరు డైరెక్ట్ విఆర్ సిద్ధార్థలకు వెళ్ళి రాసుకోండి. మేము మీకు గైడ్ చేయడానికి నమ్మా, మాకేదో కమిషన్ వస్తే ఏమొస్తుంది చెప్పండి. వాళ్ళు మహా అయితే ఎంత ఇస్తారు? 10% ఇస్తారా? 100 ఇస్తారా? 50 ఇస్తారా? 150 కోసం మేము అడగం. ఇంకా మేము అమౌంట్ తీసుకోవాలి, మీ దగ్గర తీసుకుంటాం అంతే తప్ప కాలేజ్ యూనివర్సిటీకి మేము అమౌంట్ తీసుకోము. మీ దగ్గర ఏది కౌన్సిలింగ్ ఎలా పెట్టాలి కానీ, గైడెన్స్ ఎలా చేయాలని కానీ, లేదా కాలేజ్ లిస్ట్ కానీ, లేదా మీ బ్రాంచ్ సెలక్షన్ కానీ, మీకు గైడెన్స్ కోసం అంటే మీతో 1-to-1 డిస్కస్ చేసి మీకు ఏ బ్రాంచ్ ఇష్టం, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కాలేజ్ తీసుకుంటే బాగుంటుంది, ఇంకా కాలేజ్ టు కాలేజ్ మీకు ఏ సెట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని కాలేజ్ ఉంటాయి సెట్ కావు కొన్ని స్టూడెంట్స్కి, కొన్ని కాలేజ్ సెట్ అవుతాయి. అలా డిస్కస్ చేసిన దానికి మేము అమౌంట్ తీసుకుని తప్ప కాలేజ్ గురించి మేము అమౌంట్ తీసుకోం. డోంట్ వరీ. ఓకే, మేము జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి 100% ప్రయత్నిస్తున్నాం. మీకు మధ్యలో చూడొచ్చు కూడా, ఈ కాలేజ్ అవసరం లేదు అలాంటి వాళ్ళని కూడా మేము చెప్పుకుంటాం. ఓకే, ఇంకా మీకు ఏమైనా అవసరం అయితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, తప్పకుండా వాటి మీద మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీకు అవసరం అయితే మీరు ఏమన్నా స్టూడెంట్స్ ఉండి చెప్పండి విత్ ప్రూఫ్స్, వాళ్ళు కానీ ఆ పలానా కాలేజ్ కానీ ఇది ఇలా ఇలా ఉందని చెప్పండి. ఐఎమ్ రెడీ టు డూ వీడియోస్. అండ్ స్టూడెంట్స్ వచ్చి మేము రివ్యూస్ ఇస్తామంటే దానికి కూడా తీసుకోవడం నేను రెడీ. ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ, దేని గురించి అయినా సరే నేను పెట్టడానికి సిద్ధం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.